అండి మీ పేరు? నా పేరు డాక్టర్ రాంబాబు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎంత మేర మన రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే విధంగా వీళ్ళ పనితీరు ఉంది? అసలు సింగపూర్ పర్యటన సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్గా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సార్, ఇప్పుడు సింగపూర్, మలేషియా, యూకే, అమెరికా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. ఆ దేశాల్లో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మన దగ్గర అవకాశాలు ఉన్నాయి. సో వారిని మన దేశానికి తీసుకురావడానికి, మన దగ్గర ఉన్న అవకాశాలు చెప్పడానికి వారు సింగపూర్ వెళ్ళారు. సో ఆల్రెడీ మనం నిన్నగాక మన క్యాబినెట్ మీటింగ్లో కూడా దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సింగిల్ విండో కింద అనుమతి ఇవ్వడం జరిగింది. సో కన్ఫామ్గా చంద్రబాబు గారి నేతృత్వంలో వెళ్ళినటువంటి మంత్రుల కమిటీ కానీ, అధికారుల కమిటీ కానీ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులని తీసుకొస్తారని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. దీనికి ఉదాహరణగా గూగుల్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వచ్చింది, ఈరోజు బిట్స్ ఫిలాని వచ్చినాయి. సో దీనికంటే పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. అంటే ఇప్పటివరకు ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు, ఒక పెట్టుబడి కూడా పెట్టలేదు. కేవలం పబ్లిసిటీ స్టంట్తోనే ఈరోజు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కూటమి నాయకులందరూ పరిపాలన ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. సార్, ఈరోజు మన పేపర్లో చూసాం, లులు మాల్ ఇంటర్నేషనల్ వైడ్గా అయినటువంటి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళకి మనకి విజయవాడలో ఒక 4 acres ఇచ్చారు. అలాగే వైజాగ్ బీచ్ రోడ్లో 12 ఎకరాలు వీళ్ళకి ఇచ్చాం. లులు మాల్ గతంలో 2014లో మన దగ్గరికి వచ్చింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారి యొక్క బెదిరింపులు భరించలేక వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత వాళ్ళు లులు మాల్ పెట్టారు. సో ఇలాంటి లులు మాల్ పెట్టడం వల్ల ఏమైందంటే ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారిన్ కరెన్సీ కానీ, ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ, లేదా ఫారినర్స్ మన కంట్రీ విజిట్ చేసినప్పుడు వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, లేదంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగడానికి ఈ లులు మాల్ మనకి చాలా దోహదం పడుతుంది. అదేవిధంగా ఉద్యోగ కల్పన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా దాదాపుగా 10,000 ఉద్యోగాలు ఇవ్వడానికి లులు మాల్ ముందుకు వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు వారి యొక్క ఉనికి చాటుకోవడానికి, మేము ఇంకా బతికే ఉన్నాం, మేము ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నిస్తున్నాం అని చెప్పడం కోసం చేసే ఆలోచన తప్ప దీంట్లో ఎటువంటి సత్యం లేదు. అంటే ఐటీ పరంగా ఏ విధంగా డెవలప్మెంట్ ఉందంటారు ఈరోజు రాష్ట్రంలో? సార్, ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల గన్నవరంలో HCL కంపెనీ ఉంది. దాంట్లో దాదాపు 15,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పనిచేస్తున్నారు. దాంట్లో ఇంటర్మీడియట్ నుంచి కూడా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్, టాలెంట్ హైరింగ్ అనే ప్రోగ్రాం పెట్టి నాలెడ్జ్ ఉన్నటువంటి ఉత్సాహమైన యువకులను తీసుకున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళు సాఫ్ట్వేర్లు ఇచ్చే కార్యక్రమం HCL తీసుకుంటుంది. అదేవిధంగా రేపు గూగుల్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది, క్యాప్జెమినీ వస్తుంది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వస్తుంది. సో సాఫ్ట్వేర్ పరంగా కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ 10 ఏళ్ళు ఇదే గవర్నమెంట్ కనుక పరిపాలన చేస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు తలదనే విధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. లోకేష్ గారు 99 పైసలకే భూమిని మీకు కేటాయిస్తాను, వచ్చి పెట్టుబడులు పెట్టండి, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి మా యువతకు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. 99 పైసలకే ఎక్కడ కూడా భూమి ఇవ్వలేదు దేశంలోని, ఇక్కడ లోకేష్ ఇస్తూ ఉన్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున భూ కుంభకోణం చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ దీన్ని ఎందరూ సమర్థిస్తారు? సార్, ఆల్రెడీ TCS కానీ, గూగుల్ మీరు ఏదైతే చెప్పిన కంపెనీస్ ఉన్నాయో ఆల్రెడీ వేరు చోట్ల ఎస్టాబ్లిష్ పెట్టి వారి యొక్క ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కొత్త ప్రిన్సెస్ పెట్టాలి, కొత్త ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మన దగ్గర కంపెనీ పెడితే మనకు 100 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు ఇస్తాం. దీనివల్ల మనకు వచ్చిన లాస్ ఏం లేదు. కానీ ఈ TCS కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ వేలాది కోట్ల రూపాయలు మన దగ్గర పెట్టినప్పుడు మనకి స్టేట్ ట్యాక్స్ వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్, ఇసుక, సిమెంట్ ఇవన్నీ కూడా అమ్మకాలు జరుగుతాయి. లేబర్కి పని దొరుకుతుంది. ఇండస్ట్రియల్ పరంగా డెవలప్మెంట్ జరుగుతుంది. కొత్త జనాలు అంటే అదర్ స్టేట్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి జనాలు వచ్చి మన దగ్గర నివాసం ఉంటారు. దానివలన కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, హోటల్స్ పెరుగుతాయి, PG హాస్టల్స్ పెరుగుతాయి. మన పిల్లలకి దూర ప్రాంతాలు అంటే బెంగళూరు, బొంబాయి, ఢిల్లీ లేకుండా ఇక్కడే వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి. తల్లిదండ్రులు దగ్గరగా ఉంటారు. లివింగ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మన పిల్లలకు తగ్గుతుంది, మన పిల్లలకు ఆదాయం పెరుగుతుంది. ఎక్కువ మంది ఉద్యోగాలు మనకు రావడానికి అవకాశం ఉంది. మన గవర్నమెంట్ మహా ఇస్తే ఏమిస్తుంది? భూములు ఇస్తుంది, పర్మిషన్లు ఇస్తుంది. కానీ ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. సో అందువల్ల దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ప్రోత్సాహాలు ఇవ్వకుండా ఏ పారిశ్రామికవేత్త వచ్చి మన దగ్గర ఊరికి కంపెనీలు పెట్టడండి. వాళ్ళకి తగిన వాటర్ సదుపాయాలు, రోడ్డు సదుపాయాలు, భూములు తక్కువ రేట్లకు ఇవ్వాలి, అనుమతులు ఇవ్వాలి. అప్పుడే ప్రోత్సాహాలు వస్తాయి. వాళ్ళు వస్తారు, మన దగ్గర కంపెనీస్ పెడతారు, ఉద్యోగాలు పెరుగుతాయి. దానివల్ల మనకు ఆదాయ స్థాయి పెరుగుతుంది. అప్పుడు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఎలా ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయండి ఈరోజు రాష్ట్రంలో? సార్, కూటమి పెద్దలు అంటే ఈ రోజున మంత్రిమండలి కానీ, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చేసే పనులు చాలా బాగున్నాయి సార్. దాంట్లో నేను 100కి 100 మార్కులు వేస్తాను. అయినప్పటికీ
ఒక అధ్యాపకుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక సూచన చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే అతర పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చే నాయకులు వచ్చే ముందు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి తీసుకోవాలనేది నేను కూటమి ప్రభుత్వం చెప్తున్నాను. ఎందుకంటే 2024 ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి మాలాంటి అధ్యాపకులు చదువుకున్న వాళ్ళు కష్టపడి కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నాం. ఇలాంటి కోవట్లు ఈరోజు పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని పార్టీలో రాకుండా పార్టీ నాయకులు ఆపాలి. బట్ మంత్రిమండలి కానీ నాయకులు కానీ సమిష్టిగా పనిచేసేటువంటి అభివృద్ధి జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని చోట్ల వైసీపీ కోవట్లు మన పార్టీలో రావడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని నిలువరించండి. వైసీపీ వాళ్ళని మన పార్టీలో జాయిన్ చేసుకోవద్దు. ఉన్న నాయకుల్ని కార్యకర్తలను కాపాడుకుందాం. పార్టీని 2029లో చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మా మంత్రి సారథి గారి నాయకత్వాన్ని మళ్ళీ మేము బలపరుస్తాం, పార్టీని గెలిపిస్తాం. బట్ ఈ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చే కోవట్లు మాత్రం ఆపకపోతే పార్టీ రేపు చాలా ఇబ్బంది పడుతుందని మాత్రం మీ ద్వారా లోకేష్ గారికి నా వాయిస్ తెలుపుతున్నాను సార్. అంటే ఏంటండి అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలను చిన్న చూపు చూస్తున్నారని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం ఉన్నారు సార్? నాకు మిగతా విషయాలు తెలియదు సార్. నేను నూజివీడు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. మా మంత్రి కుల్సు పాదసారథి గారు, నేను సార్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను నా సమస్యల మీద. ఆయన చాలా ఫ్రీ యాక్సెస్లో 10 అయినా 11 అయినా 12 గంటలు కూడా ఒకసారి నా సమస్యను తీర్చారు. మంత్రి గారు అని గొప్పట్టు ఆయన దగ్గర ఏం కనపడలేదు. ఫ్రీగా డోర్ తీసుకెళ్తున్నాం, ఏంటి బాబు ఏంటి వచ్చామని అడుగుతున్నారు. మాకు చాలా ఫ్రీగా పనులు జరుగుతున్నాయి. కార్యకర్తలు కొంతమంది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమైనప్పటికీ అందరినీ న్యాయం చేయలేరు. కానీ మా కాన్స్టిట్యున్సీ వరకు కార్యకర్తల విషయంలో మా మంత్రి గారి దగ్గర మాకు ఎటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ లేవు సార్.